స్టూడెంట్స్ అందరి మైండ్లో ఉన్నది ఒక్కటే, సిబిఐటి కాలేజ్ గురించి చెప్పండి. సిబిఐటి అనేది ఒక మంచి బ్రాండ్ ఉన్న కాలేజ్. నేను కూడా ఆ కాలేజ్లో చదివాను. ఐ వాజ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు స్టడీ ఇన్ దట్ కాలేజ్, ప్రెస్టీజియస్ కాలేజ్. ఇది టాప్ ప్రైవేట్ కాలేజ్ ఇన్ తెలంగాణ. బిలో 1000 ర్యాంక్ రావాలి. సో ఈ ర్యాంక్ రావడానికి మీకు 95+ టోటల్ రావాలి. 160కి 95+ టోటల్ ఏం చేశారంటే మీకు సిబిఐటిలో సీట్ అనేది వస్తుంది. అందరికీ నమస్తే. తెలంగాణ స్టూడెంట్స్ అందరి మైండ్లో ఉన్నది ఒక్కటే, సిబిఐటి కాలేజ్ గురించి చెప్పండి. సిబిఐటి అనేది ఒక మంచి బ్రాండ్ ఉన్న కాలేజ్. నేను కూడా ఆ కాలేజ్లో చదివాను. ఐ వాజ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు స్టడీ ఇన్ దట్ కాలేజ్, ప్రెస్టీజియస్ కాలేజ్. ఇది టాప్ ప్రైవేట్ కాలేజ్ ఇన్ తెలంగాణ. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ 2-3 మినిట్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ ఈ వీడియో అందరితో షేర్ చేయండి. బికాజ్ సిబిఐటి గురించి నేను ఇవాళ డిస్కస్ చేస్తున్నాను. సో సిబిఐటిలో అసలు కాలేజ్ ఎలా ఉంటుంది, ఫీజు ఎంత ఉంటుంది, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, లైఫ్ ఎలా ఉంటుంది, నా పర్సనలీ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. సో సిబిఐటి కాలేజ్ ఇట్స్ ఎ ప్రైవేట్ కాలేజ్, ఇట్స్ అన్ ఆటోనమస్ కాలేజ్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 150 నుంచి 200 మధ్యలో ఉంది. See, any college below 200 rank ఉందంటే that means it's a good college in our country. Of course, NITs అవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తారు, బిలో 100 ఉంటుంది NIRF ర్యాంకింగ్. ఇవి ప్రైవేట్ కాలేజెస్ కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీస్, బిట్స్ అలాంటి కాలేజెస్ తర్వాత ఇది కూడా ఉంటుంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్కి ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఇఫ్ యూ క్రాక్ ది ఎంసెట్ ఎగ్జామినేషన్. దట్ బ్రింగ్స్ us to the next point. సో ఎంసెట్ ఎప్సెట్ టార్గెట్ మీకు బిలో 2000 ర్యాంక్ రావాలి సిబిఐటికి. అప్పుడప్పుడు మీకు కోర్ కంప్యూటర్ సైన్స్ కావాలి. జనరల్ కేటగిరీ అంటే 2000 కూడా సరిపోదు, అప్పుడు బిలో 1000 ర్యాంక్ రావాలి. సో ఈ ర్యాంక్ రావడానికి మీకు 95+ టోటల్ రావాలి. 160కి 95+ టోటల్ ఏం చేశారంటే మీకు సిబిఐటిలో సీట్ అనేది వస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ కోర్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్, కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్. 2000 బిలో వచ్చినా మీకు కోర్ కంప్యూటర్ సైన్స్ రాకపోయినా సిఎస్ విత్ ఏఐ, సిఎస్ విత్ ఎంఎల్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ మీకు వస్తుంది అనమాట. సో దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1979. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాలేజెస్ ఇన్ తెలంగాణ ఇది. అండ్ చాలా అలుమ్ని నెట్వర్క్ కానివ్వండి, ఇది కానివ్వండి, అదంతా కూడా ఇట్స్ వెరీ గుడ్. దెన్ స్టూడెంట్ స్ట్రెంత్ 1000+ స్టూడెంట్స్ ఉన్నారు. బికాస్ ఇప్పుడు వేరియస్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. సో బ్యాచ్ సైజ్ అనేది పెద్దదే అని చెప్పుకోవచ్చు. అండ్ యావరేజ్ శాలరీ ఒకటి చూసారంటే దిస్ ఇస్ 5.5 lakhs. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి దిస్ ఇస్ కమింగ్ టు అరౌండ్ 52 lakhs. సో స్టేట్ ర్యాంకింగ్ యాజ్ పర్ స్పార్క్ అకాడమీ ఐ వుడ్ సే దిస్ ఇస్ నంబర్ 3 ర్యాంక్డ్. అంటే నంబర్ 1, నంబర్ 2 JNTU ఉస్మానియా యూనివర్సిటీ. ప్రైవేట్ కాలేజెస్లో చూస్తే ఇట్స్ నంబర్ 1 ఇన్ ప్రైవేట్ కాలేజెస్లో ఇట్స్ నంబర్ 1. బట్ అన్ని ఓవరాల్ చూసారంటే కొందరు గవర్నమెంట్ కాలేజెస్లో లైక్ సిబిఐటి, ఉస్మానియా, సిఎస్సి వచ్చిందంటే యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ ఇట్ బికాస్ ఫీజ్ కూడా రిలేటివ్లీ లెస్. అండ్ స్పార్క్ అకాడమీ రికమెండేషన్ ఏంటంటే ఈ కాలేజ్ వస్తే మీరు డెఫినెట్గా జాయిన్ అవ్వాలి. సో ప్రయారిటీ ఎన్ఐటీస్. ఎంసెట్లో మీకు సిబిఐటి వచ్చిందంటే మీ లైఫ్ సెట్ అయిపోయినట్టు. దెన్ మీ ఫీజు వచ్చేసి 1.65 lakhs per year. సో ఇప్పుడు మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం క్యాల్కులేట్ చేసామంటే యావరేజ్ శాలరీ ఓన్లీ 5.5 lakhs కాబట్టి మీకు 1.65 into 4 చేశారంటే దిస్ విల్ బి అరౌండ్ 6.5 lakhs. కొందరికి ఫీ రీంబర్స్మెంట్ అదంతా రావచ్చు. సో అప్రాక్సిమేట్లీ 1 to 1.5 year టైంలో మీరు ఫీజు ఏదైతే కట్టారో ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీ, ట్యూషన్ ఫీ అదంతా కూడా మీరు రికవర్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో దీంట్లో కావాల్సిన కాలేజెస్, దీంట్లో కావాల్సిన బ్రాంచెస్, ఫ్యాకల్టీ అవన్నీ కూడా మీరు వెబ్సైట్లో యూ కెన్ గో త్రూ ఇట్. సో మీకు ఇప్పుడు సిబిఐటి వెబ్సైట్ కూడా నేను మీకు చూపిస్తానమ్మా. సో సిబిఐటి వెబ్సైట్కి మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళి సిబిఐటి అని సెర్చ్ చేయొచ్చు. సిబిఐటి అని సెర్చ్ చేస్తే మీకు ఆ వెబ్సైట్ అనేది వచ్చేస్తుంది. సో యాక్చువల్ వెబ్సైట్ ఏంటంటే cbit.ac.in అనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ మీ సిబిఐటి ఉంది. సో దీంట్లో మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోవచ్చమ్మా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి. సో ఫస్ట్ మెయిన్ మీకు కావాల్సిన ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్స్ అని క్లిక్ చేశారంటే మీకు తెలుస్తుంది సిబిఐటి ప్లేస్మెంట్ పాలసీ ఏంటి, ఇంటర్న్షిప్ గైడ్లైన్స్ ఏంటి. సో ఇక్కడ మీరు చూసారంటే ప్రతి ఒక్క ప్లేస్మెంట్ రిపోర్ట్స్ అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి అనమాట. సో యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ఎవ్రీథింగ్ ఇన్ ది వెబ్సైట్. సో క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ అమేజింగ్ క్యాంపస్ లైఫ్. క్యాంపస్ లైఫ్ మటుకు మీకు ఏ లోతు ఉండదు సిబిఐటి జాయిన్ అయితే. నేను కూడా అక్కడ చదివా కాబట్టి క్యాంపస్ లైఫ్ కానివ్వండి, అక్కడ క్లబ్స్ అవ్వనివ్వండి, యూ హ్యావ్ అ లాట్.
సో సిబిఐటిలో ఇంకో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్ సిబిఐటిలో ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ జాయిన్. సో ఎన్ఆర్ఐ కోటా స్టూడెంట్స్ జాయిన్, ఎవరైతే మేనేజ్మెంట్ కోటా సూపర్ రిచ్ పీపుల్ వాళ్ళు జాయిన్ అవుతారు, మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. సో ఐ వుడ్ సే నాకు పర్సనలీ ద లెర్నింగ్ హ్యాస్ బీన్ వెరీ గుడ్ ఇన్ సిబిఐటి. సో అందరూ మంచిగా కలిసిమెలిసి ఉంటారు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కాలేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాంపస్ లైఫ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్, అన్నిటికీ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్. సో అడ్మిషన్స్ కూడా మీరు అడ్మిషన్ నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ వస్తాయి. సో ఏ బ్రాంచెస్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో మీరు చూడొచ్చు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఈసీ, ట్రిపుల్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఐటీ, ఏఐఎంఎల్, దెన్ ఏఐ డేటా సైన్స్, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఇవన్నీ కూడా మీకు బ్రాంచెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఏ బ్రాంచ్ అయితే మీకు ఇష్టం ఉందో అది చూసి ఆ బ్రాంచ్ ఏమేమి ఉంటుందో అన్ని కూడా మీరు రీసెర్చ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ సిబిఐటి. సో ఇది గండిపేటలో ఉంది, హైదరాబాద్లో. ఇప్పుడు ఆ సైడ్ ఆఫ్ హైదరాబాద్ చాలా డెవలప్ చేస్తున్నారు. కోకాపేట్ మీకు తెలిసిందే, దట్ ఈస్ సెట్ టు బి ది నెక్స్ట్ జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ. సో అక్కడ ఉంది. సో ఇట్స్ లొకేటెడ్ వెరీ వెల్ నౌ. మా టైంలో ఆ టైంలో అక్కడ ఏం లేకుండే, బట్ ఇప్పుడైతే ఇట్ ఈస్ రియలీ గుడ్. సో దిస్ ఇస్ అబౌట్ సిబిఐటి. నెక్స్ట్ మీకు ఏ కాలేజ్ రివ్యూ కావాలో మీరు కింద కామెంట్ చేయండి, వి విల్ రివ్యూ అబౌట్ దట్ కాలేజ్. ఎంతమందికి సిబిఐటి జాయిన్ అవ్వాలని ఉందో కూడా కింద కామెంట్ చేయండి. ఐ నో ఇట్స్ ఎ డ్రీమ్ కాలేజ్ ఫర్ మెనీ ఆఫ్ యూ. ఇప్పుడు కమ్స్ ది మెయిన్ పార్ట్. మీరు ఒకవేళ సిబిఐటిలో సీట్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? నేను చెప్పినట్టు ఎంసెట్ 2026 ఆర్ ఎఫ్సెట్ 2026లో 95+ టోటల్ అనేది మినిమం. అది తెచ్చుకోవడం ఈజీ కాదు, మీరు ఒక్కళ్ళే అది చేయలేరు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ బేసిక్స్, యూ నీడ్ టు లెర్న్ షార్ట్ కట్ మెథడ్స్ అండ్ ప్రాపర్ ప్రిపరేషన్ ప్లాన్ అండ్ స్ట్రాటజీతో చేయాలి. మీకోసము మేము సిబిఐటి జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఆర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆర్ ఎనీ టాప్ కాలేజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి మేము షార్ట్ టర్మ్ కోచింగ్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేస్తున్నాము. స్క్రీన్ మీద మీకు డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. 29th డిసెంబర్ నుంచి షార్ట్ టర్మ్ కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత జాయిన్ అవ్వదలుచుకున్నారో March 14th నుంచి ఒక క్రాష్ కోర్స్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. వాటిలన్నిటి కోసము కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. వీ ఓన్లీ వాంట్ సీరియస్ స్టూడెంట్స్, లిమిటెడ్ బ్యాచ్ సైజ్. సో మీరు జాయిన్ అయ్యారంటే యూ విల్ బి గెటింగ్ అ లాట్ ఆఫ్ వాల్యూ. సో ఆల్రెడీ మాది రిపీటర్ బ్యాచ్ అనేది ఫుల్ అయిపోయింది. సో యూ హ్యావ్ ఓన్లీ ఆప్షన్ ఇస్ షార్ట్ టర్మ్ ఆర్ ఆన్లైన్ కోచింగ్. సో అది మీరు జాయిన్ అవ్వచ్చు. షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి. మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే కింద మెసేజ్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ కాలేజ్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి, వీ విల్ డూ దాట్. అందరితో షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లోనే మేము మీకు ఇస్తున్నాము. ఆల్ ది బెస్ట్.